హైందవ శంకారం భారతదేశ చరిత్రలో తొలిసారి విజయవాడ వేదికగా జరగబోతోంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకోబోతోంది. ఆలయాలని ప్రభుత్వం నుండి ప్రైవేటు పరం చేయడం కాదు, ప్రభుత్వం నుండి ప్రజల పరం చేయటం. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆలయాలని ప్రజల పక్షానికి అందాలా, ఆలయాల మీద ప్రభుత్వాల యొక్క పర్యవేక్షణ తీసివేయాలా, దాంట్లో జరుగుతున్నటువంటి దుర్మార్గాలకి వీలు లేదు అన్నటువంటి పాయింట్తో ప్రారంభించినటువంటి ఉద్యమం. దీనికి 100 మంది దాకా మఠాధిపతులు, పీఠాధిపతులు అటెండ్ అవుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి కనీసం 5 లక్షల వరకు పిలిచారు. 2 లక్షలన్నా తక్కువ కాకుండా వస్తారన్నటువంటి లెక్క గడుతున్నారు. రాష్ట్రమంతా విజయవాడ వైపు చూస్తున్నటువంటి వేళ రేపు ఆదివారం జరగబోతోంది. ఇట్లాంటి దశలో చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్తూ ఈ హిందూ శంకరావానికి రాబోయేటటువంటి స్వామీజీలు అనేక మంది గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళారు. గణపతి సచ్చిదానంద స్వామితో పాటుగా ఇతర పీఠాధిపతులకి పూలమాలలు వేసి గౌరవించారు. వాళ్ళకి పుష్పగుచ్చాలు, పండ్లు అందించారు. గణపతి సచ్చిదానంద స్వామికి వెంకటేశ్వర స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి ఆయనకి వెంకటేశ్వర స్వామి ప్రతిమని, కొన్ని పుస్తకాలను కూడా, పవిత్ర గ్రంథాలను కూడా బహుకరించారు. తర్వాత గణపతి సచ్చిదానంద స్వామితో చంద్రబాబు గారు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. టోటల్గా చూస్తే హిందూ శంకరావానికి పూర్తి స్థాయి మద్దతు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందనడానికి సజీవ సాక్ష్యం.